హాయ్ ఫ్రెండ్స్, ఆది జాకెట్తో బ్లౌజ్ కటింగ్ చేద్దాం ఫ్రెండ్స్. నడుము కొలత తీసుకోండి. 29 ఇంచులు. టేప్ని 4 ఫోల్డింగ్స్ వేయాలి. ఎంత వచ్చిందో చూసుకొని పెట్టుకోవాలి. 7.5 వచ్చింది. టక్స్ కోసం 1 ఇంచి 2 ఇంచులు ఖర్చు పెట్టుకోవాలి. చూద్దాం. ఆది జాకెట్ తీసుకొని మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని నడుము పెట్టుకుందాం. నడుము పొడవు చూసుకొని ఖర్చులు పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ చూద్దాం. సంక దగ్గర చూడండి, అది పెట్టుకొని ఖర్చు పెట్టుకోవాలి. బ్యాక్ నెక్ చూద్దాం. పొడవు ఎంత ఉందో చూసుకొని ఖర్చులతో పాటు పెట్టేసుకోవాలి. నెక్ రౌండ్ ఎంత ఉందో చూద్దాం. బ్లౌజ్ని 4 మడతలుగా వేయండి. షోల్డర్ దగ్గరగా కరెక్ట్గా పట్టుకొని కింద అంచు సరిపోయేటట్టు పెట్టి నెక్ లైన్ గీసేసుకొని షోల్డర్ దగ్గర కూడా మార్కింగ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకొని టేప్తో ఒకసారి మెజర్మెంట్స్ కొలుచుకుందాం. పొడవు ఎంత ఉందో చూసుకొని చెక్ చేసుకొని పెట్టుకుందాం. నెక్ లెంత్ పైన ఎంత ఉందో కింద కూడా అంతే చూసుకొని ఈక్వల్గా స్కేల్తో గీసుకోవాలి. నెక్ వైపు కూడా గీసేసుకోండి. షోల్డర్ ఎంత ఉందో చూసుకొని కింద కూడా అదే కొలత పెట్టేసుకుందాం. అదే కొలత మళ్ళీ చెక్ చేసుకుందాం. 5.5 ఉంది. స్కేల్ పెట్టి స్ట్రైట్ లైన్ గీసేసుకుందాం. మనకి లైన్స్ కరెక్ట్గా వస్తాయి. ఖర్చు కూడా గీసేసుకుందాం. సంకలోతు తీసుకుందాం. 1.5. 29 నడుము లూజు, అందుకని 1.5 తీసుకున్నాం. కటింగ్ చేసేసుకుందాం. మనం పెట్టిన మార్కింగ్ మీద కట్ చేసుకొని గుర్తు కోసం టక్స్ పెట్టేసుకుందాం. ఇప్పుడు క్లాత్ ఫోల్డింగ్ చేసుకుందాం. 4 ఫోల్డింగ్స్ వేసుకొని 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని స్కేల్తో స్ట్రైట్గా గీసేసుకుందాం. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని లూజ్ కూడా పెట్టేసుకుందాం. కరెక్ట్గా ఆది జాకెట్ దాని మీద వేసేసుకోండి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ పెట్టండి. పొడవు చూసుకుందాం. ఖర్చు కొంచెం పెట్టుకుందాం. చంక కూడా ఎంత ఉందో చూసుకొని ఖర్చులు పెట్టుకుందాం. తీసేసి 2 ఇంచులు మార్కింగ్ పెట్టుకుందాం. ఖర్చు కోసం స్కేల్తో గీసేసుకోండి. చూడండి, చెక్ చేసుకోండి ఈక్వల్గా ఉన్నాయా లేదా లోపలన్నీ. 7 ఇంచులు పొడవు ఉంది. సంక డీపు 2.5 ఉంది ఫ్రెండ్స్. స్కేల్తో స్ట్రైట్ లైన్ గీసేసుకొని కరువు తిప్పేసుకుందాం. కొంచెం లోపల వైపు కరువు తిప్పేసుకుంటే బాగుండిద్ది. గుర్తు కోసం టక్స్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ వైపు లోతు తీసుకోవటానికి 1 ఇంచు తీసేసుకొని లోపల 1/2 ఇంచ్ వరకు కరువు గుర్తు పెట్టుకుందాం. కట్ చేసేసుకోండి. గుర్తు కోసం టక్స్ పెట్టేసుకుందాం. అదేవిధంగా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, 1/2 ఇంచ్ కరువు అట్లా రావాలి. ఫ్రంట్ నెక్ కటింగ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ వేసేసుకుందాం. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి. మనం ఎట్లా వేసుకున్నాం అట్లాగా మార్కింగ్ చేసేసుకొని షేప్ డాట్ వేసిన తర్వాత ఖర్చు తగ్గుతుంది, అందుకని కొద్దిగా అటు ఖర్చు పెట్టుకుందాం. ఫ్రంట్ నెక్ వైపు స్కేల్తో గీసుకుందాం. చంకలోతు గుర్తు పెట్టుకుందాం. ఇట్లా పైన టక్స్ వరకు గుర్తు పెట్టుకుంటే మనకి లోతు తీసుకోవటానికి ఈజీగా ఉండిద్ది. ఫ్రంట్ నెక్ కొలత కరెక్ట్గా చూసుకొని గీసుకోవాలి. అసలు పెట్టుకొని ఖర్చు పెట్టుకోవాలి. కింద నుంచి 4 హుక్స్ వరకు గుర్తు పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ చూడండి, ఎక్కువగా లాగకుండా
నార్మల్గా పెట్టేసుకొని పైన ఖర్చు కింద ఖర్చు పెట్టుకొని గుర్తు పెట్టుకోవాలి. అదే గుర్తు కింద క్లాత్ మీద పెట్టేసుకోండి. ఖర్చుల వైపు షేప్ బెల్ట్ కోసం 2.5 పెట్టేసుకోండి. పై క్లాత్ పైకి మడతేద్దాం. స్టార్టింగ్ నుంచి 2.5, షేప్ లెంత్ 2.5, స్ట్రైట్ లైన్ గీసేసుకొని రౌండ్ చేసేసుకుందాం. ఇదే రౌండ్ మీద ఇప్పుడు కటింగ్ చేద్దాం. కింద క్లాత్ వరకు ఫ్రంట్ నెక్ వరకే కటింగ్ చేయాలి. టక్స్ పెట్టేసుకుందాం. షేప్ డాట్ టక్స్ పెట్టేసుకుందాం. పైన షోల్డర్ మీద వేస్ట్ క్లాత్ కటింగ్ చేసుకోండి. చంకలోతులో కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు పైన బ్యాక్ పార్ట్లో ఓన్లీ నెక్ వరకు కటింగ్ చేయండి. కింద నెక్ కట్ అవ్వకుండా ఓన్లీ పైది వరకే కటింగ్ చేయండి. తీసేద్దాం. ఫ్రంట్ నెక్ లోతు గుర్తుపెట్టుకొని ఫ్రంట్ కూడా కటింగ్ చేసేసుకుందాం. చంకలోతు గుర్తు పెట్టుకున్నాం కదా, దాని మీద మళ్ళీ గుర్తు పెట్టుకుందాం. చంకలో కట్స్ పెట్టేసుకోండి. క్లాత్ పై క్లాత్ వరకు సపరేట్ చేసుకొని 1/2 ఇంచ్ వరకు లోపల చంకకే క్రాస్ తీద్దాం. ఇప్పుడు షేప్ బెల్ట్ పెట్టుకుందాం. కాజాల పట్టీ పెట్టుకొని ముందు ఖర్చు గుర్తు పెట్టుకొని ఎంత ఉందో షేప్ పట్టి కొలత పెట్టుకుందాం. చూడండి, పైన ఖర్చు కింద ఖర్చు కలుపుకొని డాట్ గుర్తు పెట్టుకోవాలి. షేప్ బెల్ట్కి 2.5 ఖర్చు తీసాము. అటువైపు 3 ఇంచులు పెట్టేసుకొని లైన్ గీసేసుకోండి. కర్వ్ షేప్లో రావాలి. కటింగ్ చేసేసుకోండి. గుర్తు కోసం ఫ్రంట్ నెక్ వైపు టక్స్ పెట్టేసుకుందాం. అదేవిధంగా మిగిలిన క్లాత్లో కూడా తీసుకోవాలి. మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకొని హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. ఖర్చులు చూడండి తక్కువగా వచ్చినాయి. మనం తర్వాత జాయింట్ వేసుకుందాం. ఉన్న క్లాత్ సరిపోలేదు, అడ్జస్ట్ చేసుకొని మిగిలిన పార్ట్స్ కూడా కటింగ్ చేసేసుకుందాం. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకుందాం. మనకున్న క్లాత్లో చూసుకొని వేసుకోండి. 1/2 ఇంచ్ ఖర్చు ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకుందాం. మనకి అటు ఇటు కదలకుండా పిన్స్ పెట్టేసుకుందాం. ఎందుకంటే క్లాత్ పలసగా ఉంది కాబట్టి మనం వేసుకున్న విధంగా కటింగ్ చేసేసుకుందాం. మిగిలిన క్లాత్లో షేప్ పట్టీలు హ్యాండ్స్కి తగ్గిన ఖర్చు కటింగ్ చేసుకుందాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.